ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ గురించి తెలిసిన తర్వాత నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే థియేటర్లో ఆ బిగ్ స్క్రీన్ మీద ఆ టైటిల్స్ చూసేటప్పుడు ఆ డిజైన్స్ కూడా అరే భలే ఉన్నాయిరా బాబు అని చెప్పేసి ఎంతోమంది ఆ కిక్ ఇస్తారు. ఇంతకు మీ ప్రయాణం అనేది ఏ మూవీతో మొదలైంది? నేను అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానంటే నటుడు అవ్వాలని వచ్చాను. వాతావరణం చూసి మనకేం లేదు ఇక్కడ బేస్ చూసి వెళ్ళిపోయాను. మా సీనియర్ లక్ష్మణేలే గారు పెయింటర్, ఫేమస్ ఆర్టిస్ట్, సార్ పెయింటింగ్లు చూడడం అది చేస్తున్నప్పుడు అక్కడ ఒక లోగో రాస్తున్నారు, వేరే ఓకే అవ్వట్లేదు. అది చేస్తుంటే సరదాగా మేము మాట్లాడుకుంటే వివా రాస్తావా అన్నాడు. రాస్తాను సార్ అని నేను సరదాగా రాశాను. 1 అవర్లో ఓకే అయిపోయింది. ఆ సినిమానే దిల్. మోస్ట్ సాటిస్ఫైడ్ మీ పేరు కూడా కొంచెం ముందుకు అంటే ఇండస్ట్రీలో బాగా వినపడ్డగానే గల కారణమైన సినిమా ఏంటి సార్? అది పోకిరి అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఆ పోకిరి లోగో రాసినప్పుడు అదొక చరిత్రలాగానే అయిపోయింది. శబ్దాలయ నుంచి నాకు కాల్ వచ్చింది, ఓకే చేస్తున్నారు మనకు కూడా కావాలి అని. అప్పుడు వెళ్ళాను. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మనకు కూడా చేయాలి, డి అనే షో వచ్చింది కదా, ఆ షోకి మళ్ళీ నాతో డి చేయించుకున్నారు. దాసరి గారు అంటే ద గ్రేట్ లెజెండ్. అవును. సో ఆ లెజెండ్ దగ్గరికి వెళ్ళింది మనం నిలబడాలంటేనే ఒక రకంగా అనిపిస్తుంది. అది ఒక వివా మనం ఆల్రెడీ ఒకరు చేశారు, మరి నువ్వు చేస్తావా అన్నాడు. ఎందుకు సార్ చేద్దామన్నా. దాసరి గారి పుట్టినరోజు May 4 వెళ్ళాము. అంత హడావిడింది, పరిచయం చేశారు. ఏంట్రా ఇంత చిన్నోడిని పట్టుకొచ్చావు అన్నాడు. బొబ్బిలిపులు చూసావా నువ్వు అన్నాడు. చూశాను సార్. అట్లా ఉండాలి. అండ్ మీ ప్రయాణంలో అంటే చిరంజీవి గారి మూవీస్కి కూడా మీరు వర్క్ చేశారు కూడా కదా. సినిమాలకు రావాలనేది ఒక కోరిక పుట్టిందే చిరంజీవి గారి పోస్టర్ చూసినప్పుడు. ఏ సినిమా పోస్టర్ చూసినప్పుడు? ఖైదీ. ఇప్పుడు కాదు, 83 ఆ టైంలో. ఓకే. అసలు స్కూల్ ఎగ్గొట్టి అదే పని. ఇంకా అసలు ఇంకా చిరంజీవి లాగా ఇమిటేట్ చేయడము, అట్లాగే మనం డ్రెస్సులు కుట్టించుకోవడము. ఓకే. మళ్ళీ చిరంజీవి గారికి లోగో చేసే నాకు అవకాశం కలిగింది. ఇది కదా అసలు. శంకర్ దాదా జిందాబాద్. వా. ఓకే. పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా చేశాను. ఏదైనా ఒకటి ర్యాండమ్గా మీరు చేసిన మూవీస్ కాకుండా, మూవీ నేమ్ లేకుండా ఏదైనా ఒకటి రాయాలి. మీ పేరే రాదు, చాణక్య. అమ్మాయి మీరు మీ గోల్ రీచ్ అవ్వడం కోసం అంటే మీ దగ్గర ఉన్న స్కిల్ని దాన్ని సానబెట్టారు చూసారా? అవును అవును. అంతలో సూపర్ అన్న. పరిచయం ప్రథమ స్థానంలో ఉంటే ప్రతిభ ద్వితీయ స్థానంలో ఉంటుంది ఇండస్ట్రీలో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఏదైనా కానీ ఒక సినిమాకి టైటిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనం స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆ టైటిల్ డిజైన్ అనేది కూడా అరే భలే ఉందిరా అని చెప్పేసి మనకు అనిపిస్తుంటుంది కదా. అలాంటి టైటిల్స్ మనకు కిక్ కూడా అనిపిస్తుంటుంది. దిల్, పోకిరి, దేశముద్రు, ఇలా బోలెడన్ని సినిమాలు, సుమారు 500+ సినిమాలకు ఆ టైటిల్ డిజైన్ చేసిన పర్సన్ ఎవరో తెలుసా? ఎవరికి తెలియదు కదా. మరి ఈరోజు నేను మీకు ఆ పర్సన్ని కూడా నేను పరిచయం చేస్తాను. ఆయనే వివారెడ్డి అలియాస్ విష్ణువర్ధన్ రెడ్డి. మరి ఇండస్ట్రీలో అయితే ఆయన్ని వివారెడ్డి అంటారు అనమాట. మరి వివారెడ్డి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. అసలు ఈ లోగో డిజైన్స్ కానీ ఎంత కిక్ ఇస్తుంది, అసలు ఇండస్ట్రీలోకి ఆ ప్రయాణం అనేది ఎలా మొదలైంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఆయన నమస్తే. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారన్నా? అంతా బాగున్నాను. అసలు మీ గురించి తెలిసిన తర్వాత నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే థియేటర్లో ఆ బిగ్ స్క్రీన్ మీద ఆ టైటిల్స్ చూసేటప్పుడు ఆ డిజైన్స్ కూడా అరే భలే ఉన్నాయిరా బాబు అని చెప్పేసి ఎంతోమంది ఆ కిక్ ఇస్తారు. స్టార్టింగ్ హిట్ అవ్వడానికి కూడా అది కూడా కొన్ని ఆ పాత్ర అనేది కూడా మెయిన్ పోషిస్తూ ఉంటారు. అలా మీరు ఇప్పటివరకు బోలెడ్ అనే మూవీస్ అనేది కూడా ఇచ్చారు. అండ్ ఇంతకు మీ ప్రయాణం అనేది ఏ మూవీతో మొదలైంది? ముందు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి వీక్షకులకి నమస్కారం అండి. నేను అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానంటే నటుడు అవ్వాలని వచ్చాను, యాక్టర్. ఓకే. దీనికంటే ముందు 93లో ఒకసారి వచ్చిన హైదరాబాద్కి. మనకు అప్పుడు ఎట్లా అంటే నటీనటులు కావాలని ప్రకటన చూసి వచ్చాను నేను, మా ఫ్రెండ్స్ అంతా. చూసి వాతావరణం చూసి అట్లా ఉండి ఎంత అది మనకేం లేదు ఇక్కడ బేస్ చూసి వెళ్ళిపోయాం. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ వచ్చాం. అప్పుడు అంతే జస్ట్ అవగాహన. కష్టం ఇది.
మనకి ఎవరు లేరు, గాడ్ ఫాదర్ లేరు, ఇంకే పరిచయాలు అంతా వెళ్ళిపోయాం. తర్వాత 98లో మా ఫ్రెండ్ పసునూరు దయాకర్ అని అతను జేఎన్టీలో బీఎఫ్ఏ చేశాడు. అతను జేఎన్టీ వచ్చినప్పుడు నన్ను తీసుకొచ్చాడు సరదాగా. వచ్చినాక యూనివర్సిటీ చూసిన తర్వాత నాకు చిన్న హోప్ వచ్చింది, యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. నాకు ముందు నుంచి ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అప్పటికే బాగానే మా స్కూల్ డేస్లోనే నాకు ఎస్ఎస్సీలో ఉన్నప్పుడు స్టేట్ అవార్డు వచ్చింది, బాల్ అకాడమీ స్టేట్ అవార్డు. ఓకే, అంటే ఈ డిజైన్స్ పరంగా లేదు, డ్రాయింగ్స్ పరంగా. ఓకే, స్కూల్లో డ్రాయింగ్ చేస్తాం కదా కాంపిటీషన్. మా డ్రాయింగ్ టీచర్ నరేందర్ సార్ ఉండేది, మాది వరంగల్లో సుశీలాదేవి హై స్కూల్. ఓకే, ఆ సారు శిక్షణ ఇచ్చేటోడు. అట్లా నాకు అప్పుడు స్టేట్ అవార్డు వచ్చింది. అది నేను ఈ జేఎన్టీయూలో జాయిన్ అయితే సినిమా ఇండస్ట్రీకి రావడం ఈజీ అవుతుందని అట్లా నేను రావడం జరిగింది. ఓకే, 99లో ఎంట్రన్స్ రాసి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ క్రమంలోనే మళ్ళీ సేమ్ ఇట్లనే సినిమాలకు తిరగడం చేయడం చేస్తున్నప్పుడు ధవల సత్యం గారు నూతన నటీనటులకు అవకాశం అని ఒక పేపర్ ప్రకటన ఇచ్చింది. ఓకే, ఆ సినిమాకు వాళ్ళ బ్రదర్ ధవల మల్లిక్ డైరెక్టర్. అట్లా ఆడిషన్కి వెళ్ళాను. అది ఒక 600 మెంబర్స్ ఆ పైన వస్తే నేను ఒక 6 మెంబర్స్ హీరో ఫ్రెండ్స్ లాగా సెలెక్ట్ అయ్యాను. దానిలో సత్యం రాజేష్ అని ఇప్పుడు ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, అతను ఉన్నాడు. నిఖిల్ ఇప్పుడు హీరో ఉన్నాడు కదా, అతను ఉన్నాడు. ఆ 6గురిలో నేను ఉన్నాను. అట్లా ఆ క్రమంలోనే అమ్మా నాన్న తమ్ములమ్మాయి కూడా నేను ఆడిషన్కి వెళ్ళాను. దానిలో కూడా సెలెక్ట్ అయ్యాను. అట్లా ఈ సిల్వర్ స్క్రీన్ మీద కనబడడం అనేది ఆ 2 సినిమాలతోని ఒక రోజునే రిలీజ్ అయినాయి. అవి 1 year తర్వాత. అట్లా ఆ కోరిక తీరింది అప్పుడు. ఇక ఈ క్రమంలోనే జేఎన్టీయూలో ఉన్నప్పుడు నేను మా సీనియర్ లక్ష్మణేలే గారు, పెయింటర్, ఫేమస్ ఆర్టిస్ట్, తను కలవడానికి నేను మా ఫ్రెండ్ సంతోష్ అని ఇద్దరం వెళ్తుంటే క్రాంతి శిఖర అపార్ట్మెంట్ ఉంటుంది సోమాజిగూడలో. తన దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా సార్ పెయింటింగ్లు చూడడం అది చేస్తున్నప్పుడు అక్కడ ఒక లోగో రాస్తున్నారు వేరే, వాళ్ళ బ్రదర్ డిజైనర్గా ఉన్నాడు దానియలే. ఓకే అవ్వట్లేదు అది చేస్తుంటే సరదాగా మేము మాట్లాడుకుంటే వివా రాస్తావా అన్నాడు. రాస్తాను సార్ అని నేను సరదాగా రాశాను. రాస్తే అది స్కాన్ చేసి డిజైన్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని చూపించొస్తే ఓకే అయిపోయింది. అదంతా 1 hourలో అయిపోయింది అదంతా ప్రాసెస్. అది అంటే ఆ లోగో అది దేనికన్నా అదే టైటిల్ 1 hourలో ఓకే అయిపోయింది. ఆ సినిమానే దిల్. ఓకే, దిల్ అలా మొదలైంది అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా. కెరీర్లో లోగో డిజైనర్గా అట్లా స్టార్ట్ అయింది అనుకోకుండా. ఓకే, ఆ దిల్తో స్టార్ట్ అయిన కెరీర్ ఇప్పటి వరకు ఒక 600 మూవీస్ దాకా నేను లోగోస్ ఫ్రీలాన్సర్గా చేశాను. ఓకే, అందులో నా సినిమాలు కూడా ఉన్నాయి, ఓన్గా చేసినవి డిజైనర్స్కి ఇట్లా. ఆ క్రమంలోనే లోగో డిజైనర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇంకా అట్లా అనుకోకుండా అయింది, అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. నేను మళ్ళీ 2007లో మా ఫ్రెండ్ కోలా నాగేశ్వరరావు ఒక మూవీ డైరెక్షన్ చేశాడు. దానికి నేను డిజైనర్, పబ్లిసిటీ డిజైనర్గా ఆ సినిమాతో నాకు స్టార్ట్ అయింది. ఆ సినిమా బంగారు కొండ. ఓకే, ఈ బంగారు కొండ సినిమాకు అనిల్ అని ఇంకో ఫ్రెండ్ ఉండేడు, ఇద్దరం కలిసి డిజైనింగ్ స్టార్ట్ చేసినాం. అట్లా ఒక 4-5 సినిమాలు చేసిన తర్వాత ఆయన డ్రాప్ అయ్యాడు, అతనికి డైరెక్షన్ ఇంట్రెస్ట్, ఆయన వెళ్ళిపోయాడు. కానీ నేను ఒక్కనే అప్పుడు లోగో ఎట్లయితే సరదాగా అనుకోకుండా అయ్యాను, డిజైనర్ కూడా అలా అయ్యాను. అది అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చానమాట. ఇప్పుడు రీసెంట్లీ లగ్గం, రుద్రంగి, సోదర సోదరి మళ్ళీ లేటెస్ట్ రిలీజ్ కావాల్సింది బాపు ఒక సినిమా నడుస్తుంది ఇప్పుడు, వశిష్ట, మరి చెట్టు కింద మనోళ్ళు, ఇట్లా ఇప్పుడు లేటెస్ట్ నడుస్తున్నాయి. ఓకే, ఇక ఈ దిల్ తర్వాత అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఆయుధం, లక్ష్మి, పోకిరి అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఆ పోకిరి లోగో రాసినప్పుడు అదొక చరిత్రలాగానే అయిపోయింది. తెలుగును ఇలా కూడా రాయొచ్చా, తెలుగు అక్షరాలను ఇట్లా విరుస్తూ సగం సగం రాయొచ్చా అనే బాగా ప్రశంసలు వచ్చినాయి. అప్పుడు ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అయింది, నేను లోగోస్ రాస్తున్నా అంటే ఫ్రీలాన్స్ రాస్తున్నాను అనే సంగతి. అట్లా చాలామంది డిజైనర్స్ పిలవడం, ఇండివిజువల్గా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు నాతో లోగోస్ చేయించుకోవడము అట్లా స్ప్రెడ్ అయింది. అన్న ఇక్కడ ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు ఆ టైటిల్ అనేది మీరు డిజైన్ చేస్తారు కదా, ఆ టైటిల్ డిజైన్ చేసిన తర్వాత దాని ఫార్మెట్లోనే ఈవెన్ పోకిరిలో కూడా మిగతా పేర్లు కూడా సేమ్ అలా కొంచెం అక్షరాలు విరిచేసి సేమ్ ఆ స్టైల్లోనే వచ్చేవి కదా, అది కూడా మీరే ప్లానింగ్ మొత్తం ఉంటుందా? లేదు, మనం చేసినవి మనమే ఉంటాయి, వేరే వాళ్ళు ఏమైనా ఫాలో అయితే అవ్వచ్చు. అట్లా చంద్రముఖి, లక్ష్మి, డాన్, ఒక మగాడు,
ఆగడు, దూకుడు, టక్కరి, ఇట్లా ఆపరేషన్ దుర్యోధన, ఇట్లా మధ్యలో నాయి వేరే వేరే వాళ్ళకి. యా ఆ, ఈ క్రమంలో నేను శబ్దాలయ నుంచి నాకు కాల్ వచ్చింది, ఓకే. ఇట్లా చేస్తున్నారు మనకు కూడా కావాలి అని. అప్పుడు వెళ్ళాను, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మనకు కూడా చేయాలి, సీరియల్ స్టార్ట్ అవుతుందంటే అప్పుడు శ్రావణ మేఘాలని ఒక లోగో రాసిన. ఓకే. అప్పుడు వాళ్ళు నచ్చింది. తర్వాత మళ్ళీ డి అనే షో వచ్చింది కదా, యా ఆ షోకి మళ్ళీ నాతో డి చేయించుకున్నారు. అది ఇప్పటికీ సక్సెస్ఫుల్గా సాగుతూనే ఉంది. ఇప్పటికి 15 పైనే సీజన్స్ అయినాయి. ఆల్మోస్ట్ ఆ 15 సీజన్స్లో 10 సీజన్స్ యాజ్ ఇట్ ఈజ్ లోగో పెట్టారు. అప్పుడప్పుడు ఏదన్నా లేడీస్ స్పెషల్, అది చిల్డ్రన్ స్పెషల్ అయితే చిన్న మార్పు చేస్తారు దాన్ని, లోగో అదే ఉంటుంది బేసిక్గా, అట్లా ఉంటుంది. ఇప్పటి వరకు వస్తుంది, చాలా వెరీ హ్యాపీ అనమాట. ఇన్నేళ్ళు నేను చేసిన లోగో ఇన్ని సీజన్లు రావడం. వాళ్ళదే తూర్పు వెళ్ళే రైలు అని ఇంకో సీరియల్ చేశాం, డిజైన్ లోగో చేసినప్పుడు అది ఈటీవీలో వచ్చింది. అది పేపర్ యాడ్ వస్తుంది కదా ఈటీవీలో ప్రారంభమయ్యే ముందు, ఆ యాడ్ పెద్ద వంశీ గారు చూశారు. ఓకే. ఈ తూర్పు వెళ్ళే రైలు సినిమాకి వారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశానంట బాలచంద్ర గారి దగ్గర, అది పాత సినిమాకి. సో అది చూసి అది బాపు గారే రాశారేమో అని బాపు గారికి కాల్ చేశారంట. గురువుగారు ఛానళ్ళకి నేను ఇది చూశాను, నాకు హ్యాపీగా ఉంది అదంటే, అరే నేను అది రాయలేదురా అని బాపు గారు అన్నారట. ఓకే. అంటే అది ఎవరు రాశారు, సేమ్ ఇలానే రాసిండ్రు గురుగారు, నేను అనుకుంటాలేనని ఈటీవీ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ నుంచి నాకు ఫోన్ చేశారు. ఓకే. రవికిషోర్ అని క్రియేటివ్ హెడ్ ఉంటాడు ఈటీవీలో, వారి శబ్దాలకు నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి, నిన్న ఒకసారి వంశీ గారు కలవాలంటున్నారు, మీరు ఇంటికి వెళ్ళండి అని నాకు నెంబర్ ఇచ్చాడు. పెద్ద వంశీ గారు కలవాలని, చూడాలని, ఎవరు ఇది రాసింది అని. అంటే అప్పుడు లక్డీ కప్పల్లో ఉండే సార్ వాళ్ళు వెళ్ళాను. ఒకసారి చూసి, ఏంటే ఇంత చిన్నవాడు ఉన్నావు, లోపల రాని, మహానుభావుడు నువ్వు ఏ మూడ్లో రాసావు, మా గురువు గారు లాగా రాసావు అని చాలా అప్రిషియేట్ చేసిండ్రు, చాలా బాగా రాసినావా కూర్చొని, అట్లా ఇద్దరం టీ తాగి అంతా. ఆయన ఆల్బమ్ లోపల లైబ్రరీ ఉంటుంది, అన్ని మొత్తం ఒక రూమ్ నిండా సీడీలు అవన్నీ ఉంటాయి, అంత చూపించి సరదాగా, నా దగ్గరికి ఎవరు రాడే, నాకు కొత్త పరిచయాలు అవసరం లేదు, ఆ పెద్ద పెద్ద హీరోలే రారు, నువ్వు ఆర్టిస్ట్ కనుక నేను చూడాలని పిలిపించుకున్నాను. నాకు చాలా సంతోషం వేసింది. మనం అతని సినిమాలు చూస్తేనే సంతోషపడే, అట్లా ఎగ్జైట్ అవుతాం. కానీ పెద్ద వంశీ గారి సినిమాలు అనేటప్పటికీ ప్రతి ఫ్రేమ్లో ఆఖరి మనం చూసే టైటిల్ దగ్గర నుంచి ఆఖరి ఫ్రేమ్ వరకు కూడా ఒక ఆయన మార్క్ అనేది ఉంటుంది. అవును, డిఫరెంట్గా ఉంటుంది. సో అతను వివా నాకు ఒక సినిమా చేసి పెట్టు, లోగో నీతో, ఇంతవరకు బాపు గారు చేశారు, ఒకటి నీతో చేయించుకుంటాను సరదాగా అంటే, సరే సరే అని గోపి గోపిక గోదావరి ఆ సినిమాకి నేను చేశాను, లోగో చేశాను. వేణు గారు అండ్ అవును కమలి ముఖర్జీ ఆ సినిమాకి చేశాను. టైటిల్స్లో నా పేరు కూడా వేశాను, లోగో డిజైన్ వివా అని. అదొక మంచి జ్ఞాపకం. తర్వాత ఒకసారి నమస్తే తెలంగాణలో జిందగీలో ఇంటర్వ్యూ వచ్చింది, అప్పుడు బి నరసింహారావు గారు చేశారు ఫోన్. తను దాసి, మట్టి మనుషులు, రంగుల కళ, సార్ తీసిన ప్రతి సినిమా జాతీయ ప్రాంతీయ అవార్డులు వచ్చినాయి. ఆ సార్ మన ఇంత మంచి ఆర్టిస్ట్ ఉన్నాడా, ఓకే మనం ఒకసారి కలుద్దాము అని ఒకసారి ఫోన్ చేస్తే పోయి కలిశాను. బాగా అప్రిషియేట్ చేశాడు. మనకు కూడా ఒకటి చేయండి అని, జయంతి అనే ఒక త్రైమాసిక బుక్ అది ఇంత ఉంటుంది, ఆ బుక్కి కవర్ డిజైన్ చేయించుకున్నారు. తర్వాత కాళోజీ నారాయణరావు గారిది ఒక కార్యక్రమం చేసినప్పుడు బుక్ తీశారు తన మీద, కాళోజీ ఉత్సవ్, ఆ లోగో కూడా చేయించుకున్నారు. అట్లా చాలామంది నుంచి నాకు అదైనా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దాసరి గారి 150వ సినిమా. యాక్చువల్గా నేను ఇదే అడుగుదాం అనుకున్నాను సార్. ఏంటంటే మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న దాంట్లో దాసరి గారు అంటే ద గ్రేట్ లెజెండ్. అవును. సో ఆ లెజెండ్ దగ్గరికి వెళ్ళి మనం నిలబడాలంటేనే ఒక రకంగా అనిపిస్తుంది. అది మన చాలా అదృష్టమే. వాళ్ళు ఆల్రెడీ చేయించారు, అది ఎందుకో సాటిస్ఫై కాకుంటే మళ్ళీ ఒక చేయిద్దాం అనుకున్నప్పుడు జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు కదా, తను అప్పటికే నాకు పరిచయము, ఇవంతా చూస్తున్నారు నాది, ఒక ఇంటర్వ్యూ కూడా అంతకుముందు చేశారు. వివా మనం ఆల్రెడీ ఒకరు చేశారు, మరి నువ్వు చేస్తావా అన్నాడు. ఎందుకు సార్ చేద్దామన్నా. ఇంటర్నే దాసరి, నేను వరంగల్లో ఉన్నాను, ఇమీడియట్లో వచ్చేసి అంటే నైట్ వచ్చేసాను. తెల్లారి దాసరి గారి పుట్టినరోజు May 4,
వెళ్ళాము, అంత హడావిడింది, పరిచయం చేశారు. ఏంట్రా ఇంత చిన్నోడిని పట్టుకొచ్చావు అన్నాడు. ఓకే. అంటే లేదు సార్ చేస్తాడంటే, బొబ్బిలి పులు చూసావా నువ్వు అన్నాడు. చూశాను సార్, అట్లా ఉండాలి అన్నాడు. తీసుకొస్తాను సార్ అన్నాడు. తెల్లారే నైట్ అంతా కూర్చొని తీసుకెళ్ళండి. ఏంట్రా 4 రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నాము, ఇంత అద్భుతంగా చేసావేంటి, నువ్వే పో డిజైనర్ అన్నాడు. ఈ మూవీ సార్ ఆ సినిమాని పరమవీర చక్ర, బాలకృష్ణ గారితో చేసిన 150 సినిమా కాంబినేషన్లో. సో అట్లా ఆ సినిమా అది ఫస్ట్ లుక్ నేనే చేశాను. సరే, ఇవన్నీ వీటన్నిటిలో కల్లా ఇంకా మీకు బాగా హ్యాపీ అనిపించింది, మోస్ట్ సాటిస్ఫైడ్, మీ పేరు కూడా కొంచెం ముందుకు అంటే ఇండస్ట్రీలో బాగా వినపడ్డానికి గల కారణమైన సినిమా ఏంటి సార్ అది? లోగో విషయానికి వస్తే పోకిరి ఉంది, బొమ్మరిల్లు, చంద్రముఖి, లక్ష్మి, రక్త చరిత్ర, దూకుడు, ఇట్లా ఉన్నాయి. నేను 2007లో బంగారుకొండ సినిమాతోని డిజైనర్ అయినా. ఓకే. అప్పుడు నా పేరు స్క్రీన్లో వచ్చింది. ఓకే. అట్లా ఈ లేటెస్ట్ లగ్గం కూడా మంచి పేరు వచ్చింది డిజైన్స్కి. అది పెళ్లి వాతావరణము ప్లెజెంట్గా అది ఉండడం. దానికంటే ముందు రుద్రంగి కూడా బాగానే మంచి పేరు వచ్చింది. జగపతి బాబు గారు. అవును. తంది జై బోలో తెలంగాణ అయితే అసలు బాగా స్ప్రెడ్ అయింది నేను చేసినప్పుడు. అదొక నాకు నిజంగా ఎన్ శంకర్ గారు తెలుసు కదా, జయ మందేరా, ఎన్కౌంటరు, ఆ సినిమాలు తీసిన డైరెక్టరు. వాళ్ళు జై బోలో తెలంగాణ చేస్తున్నప్పుడు వేరే డిజైనర్ ట్రై చేశారు, నేను కూడా పోయి కలిశాను. కలిస్తే మరి వేరే వాళ్ళు చేశారని నాకు లోగోలు చూపించి, ఇంతకంటే బాగా చేస్తే నీకు ఇస్తా అన్న. ఓకే సార్ చేస్తాను. తెల్లారి చేసి తీసుకెళ్ళాను. చూసినాక అప్పుడు నన్ను విష్ణు అని పిలుస్తాడు ఆయన. అరే అద్భుతంగా చేసినావు విష్ణు, నువ్వే డిజైనర్, ఓకే అన్నాడు. ఆ సినిమా నేను చేశాను. అది జై బోలో తెలంగాణ చేయడం అనేది నాకు ప్రత్యేకం. ఓకే. అప్పుడు ఒక ఉద్యమము ఉవ్వెత్తున జరుగుతుంది, దానికోసం తీసిన సినిమా అది, తెలంగాణ కోసం తీసిన సినిమా. దానిలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఒక చిన్న పాత్ర అంటే ఏంటంటే ఉద్యమం విషయంలో ఏ ఒక చిన్న పాత్ర మనకు దక్కినా కానీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతే. అలాగే మీ లైఫ్లో కూడా జై బోలో తెలంగాణ అనే సినిమా చాలా ప్రత్యేకమైనది. చాలా ప్రత్యేకం సార్. ఇలా ఈ ప్రయాణం మొత్తం సుమారు ఒక 600 సినిమాలు ఇంకా ఎక్కువ ఉంటాయి అన్అఫీషియల్గా. సో స్టార్టింగ్ మీరు చేసిన దిల్ మూవీకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు సార్? ఇక చాలా తక్కువ, అది ప్యాకెట్ మనీ లాగా. అంటే 500 ఇస్తారు. 500 రూపీస్. నేను అప్పుడు కాలేజ్ చేస్తున్నాను. తను ఏమన్నారంటే, నువ్వు సరదాగా వచ్చి చెయ్యి, నీకు ప్యాకెట్ మనీ కూడా వస్తుంది కదా, కాలేజ్ అయిపోయాక నీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా పర్లేదు వచ్చి చేస్తాం అంటే, అప్పుడే శివమణి, లక్ష్మి, వెంకీ, ఆ టైంలోనే అట్లా చేసుకుంటా, డాన్, ఒక్క మగాడు, సింహ, అట్లా చేసుకుంటూ వచ్చానమాట. సార్ మీరు చేసిన మూవీస్లో ఎక్కువగా పూరి జగన్నాథ్ గారు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ టైటిల్స్ అనేది కూడా మీరే ఇచ్చారు కదా? అవును. ఆ డిజైన్ కానీ మొత్తం లోగో 4 సినిమాలు చేసి, 4 సినిమాలు, శివమణి, దేశముదురు, పోకిరి, ఇంకో నేనింతే కూడా చేశాను. అది నేనింతే చేశాను, బట్ తర్వాత వేరే డిజైనర్ మారాడు. అంటే నేను ఒక డిజైనర్ చేస్తే ఇంకో డిజైనర్ చేశాడు. అది ఆయనతో ఎలా ఉంది సార్ అనుకుందాం, మన పూరి గారితో? పూరి డైరెక్ట్ మనకు పరిచయం లేదు. ఆయన సినిమా నేను ఈ సినిమా చేశాను, యాక్టింగ్ చేశాను. అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మాయిలో ఒక చిన్న సీన్ చెప్పారు. నేను ఈ సినిమాలన్నీ వేరే ఫ్రీలాన్సర్గా చేశాను కదా, కొన్ని డైరెక్ట్ పరిచయాలు లేవు. దాసరి గారు అంటే నా ఓన్, ప్రభు గారు తీసుకెళ్ళారు కాబట్టి నాకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, వంశీ గారు, ఇట్లా. తర్వాత నేను డైరెక్ట్ చేసే డైరెక్టర్లు కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ నాకు అట్లా ఉంది. నేను వేరే ఫ్రీలాన్స్గా చేసినప్పుడు నేను చేశానని ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఓకే. అట్లా ఉండేదన్నమాట. సార్ మీరు ఇప్పటి వరకు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ టైటిల్ డిజైన్లో ఏ మూవీకి ఎంత సార్? అది సీరియల్కి తీసుకున్నాను నేను. ఇది తూర్పుకు వెళ్ళారా సార్? కాదు. ఓకే. ఆడాళ్ళు మీకు జోహార్లు, క్రిష్ కంపెనీ, అది క్రిష్ గారు ఉన్నారు కదా, ఫస్ట్ ఫ్రేమ్. ఆడాళ్ళు మీకు జోహార్లకి 25,000 ఇచ్చారు. ఓకే. అట్లా ఆ తర్వాత కొన్ని తీసుకున్నాను, అది నాకు సీరియల్ కాబట్టి నాకు చాలా ప్రత్యేకంగా అంతే. ఓకే సార్, నార్మల్గా ఒక టైటిల్ని కానీ ఏదైనా ఒక లోగోని కానీ డిజైన్ చేయాలి అని అంటే మీకు అప్రాక్సిమేట్గా ఎంత టైం పడుతుంటుంది? ఒక్కోసారి మనం ఒక టైటిల్ రాస్తేనే ఓకే అయిపోతుంది, నేను సాటిస్ఫై అవుతాను, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. ఒక్కోసారి అవ్వదు,
కొన్నిటికి కాన్సెప్ట్ అంటారు, కొన్నిటికి కొత్తగా ఉండాలి, కొన్నిటికి పేరుకు తగ్గట్టు. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు లవ్ మూవీ అనుకోండి, అట్లా దానికి పోయెటిక్గా హమ్ తుమ్ అనే లోగో చేశాను నేను. చాలా పోయెటిక్గా ఉంటుంది, కలర్స్గా ఉంటుంది అది. అట్లనే ఒక యాక్షన్ మూవీ అనుకోండి, ఫ్యాక్షనిజం రక్త చరిత్ర ఉంది. దాని కాన్సెప్ట్ ఏం అవసరం లేదు, చెప్తే నేనే రాసేసిన. రక్త చరిత్ర అంటే దానిలో రక్తం ఉంది, ఫ్యాక్షన్స్ ఉంది. ఆ లోగోలోనే బ్లడ్ చిమ్మినట్టు ఉంటుంది. మీరు లోగో చూస్తే అట్లా కొన్ని కుదురుతాయి. సబ్జెక్టు సినిమా స్టోరీ చెప్పడానికి వీలవుద్ది కొన్నిట్లో. కొన్నిట్లో ఇక దాన్ని బ్యూటీగా రాయడమా, రఫ్గా రాయడమా. సినిమా బొమ్మరిల్లు ఉంది, చాలా నాజుగ్గా ఇట్లా స్లీక్గా ఉంటుంది అది. దానికి కూడా మంచి పేరు వచ్చింది. తర్వాత పరుగు చేశాను. బాణం ఏంటంటే బాణం వేసినప్పుడు ఒక తాకితే ఒక చిన్న ఎగిరిపోద్ది కదా, ఆ లోగోలో కూడా కట్ అయినట్టుగా చేశాను బాణం సినిమాకి. అట్లా కొన్ని సినిమాలకు సెట్ అవుతుంది. సార్ ఈ క్రియేటివిటీ అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు అంత ఈజీ కూడా కాదు కదా సార్ అసలు. ఎందుకంటే నేను దీన్ని మనం గాడ్ గిఫ్ట్ అనుకోవాలంతే. ఓకే, ఎప్పటికప్పుడు మనము అబ్జర్వేషన్ చేయడము ఇక మెయిన్గానైతే గాడ్ గిఫ్టే. ఈ కళలు అనేది నేనే కాదు, ఎవరైనా సంగీతం కానీ నృత్యం కానీ ఇవన్నీ ముందు ఇన్బిల్ట్ దేవుడు ఇస్తే దాన్ని సానబట్టుకుంటే వెళ్ళాలి అంతే. నేను ఈ లోగో డిజైనింగ్ అనేది నేను వరంగల్లో ఉన్నప్పుడే కమర్షియల్ ఆర్ట్స్ కూడా చేశాను. ఓకే, కమర్షియల్ ఆర్ట్స్ అంటే బ్యానర్స్, సైన్ బోర్డ్స్ రాయడం అలాంటివి ఉంటాయి కదా. నాకు అప్పటి నుంచే బాగా స్టడీ చేయడము అంత అది నేను దానిలో బాగా పర్ఫెక్ట్గా ఉంటుండే. అదే ఇక్కడ నేను సినిమాలో ప్రయోగించిన. ఓకే, అది ఇక్కడికి వచ్చినాక మనము అక్షరాలను, తెలుగు అక్షరాలని ఎన్ని రకాలుగా రాయొచ్చు అనేది నేను నా మేరకు నేను రాశాను. నాకంటే ముందు వాళ్ళు రాశారు, ఇప్పుడు రాస్తున్నారు, కానీ నా శైలిలో నేను రాశాను. నా శైలిలో నేను మెప్పించగలిగిన, ప్రశంసలు తీసుకున్నా. ఇంకా ఆ లిస్టు చూస్తే చాలా లోగోస్ ఉంటాయి, మనం నేను కొన్నే చెప్పగలిగినా కానీ. సార్ యాక్చువల్గా ఈ చిన్న అంటే మనకు మీరు చేసిన వర్క్స్ మెయిన్ వర్క్స్ అయితే సుమారు 500+ అని ఉన్నారు కానీ, సో ఇది డిజైన్ చేయించే టైం కల్లా మీకు ఇంకా 600 అయిపోయింది. దానిలో ఒకటి నాకు లవర్ ఉందని ఒక సినిమా ఉంటుంది. ఓకే, అది పువ్వులు అది తీగలతోనే ఉంటుంది అది. అది ఎందుకంటే దాని డైరెక్టర్ రామ్ వెంకీ అని ఉన్నాడు, అతను రాఘవేంద్రరావు గారి శిష్యుడు. ఆయన టేస్ట్ రాఘవేంద్రరావు సినిమాల్లో, వారి సినిమాలో ఎట్లుంటుంది, పువ్వులు పండ్లు అట్లా ఉంటాయి కదా, ఆ టేస్ట్ చెప్పాడు నాకు. నేను ఆ సార్ శిష్యుని, గురువు గారు, నాకు అట్లా ఏదన్నా చేయగలుగుతామా అన్నాడు. తప్పకుండా సార్, ఎందుకు ఏదైనా సాధ్యమే, చేస్తామని పువ్వులు తీగలు ఆకులతో చేశాను. నాకు లవర్ ఉంది, అది బాగుంటుంది లోగో. అంటే ఇంకొకటి అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మరకతమణి అని చెప్పేసి ఒక సినిమా ఉంది. అవును, ఆ సినిమా కంప్లీట్ గా మనీ గురించే జరుగుతుంది. మీరు ఆ టైటిల్ డిజైన్ అనేది కూడా సూపర్ గా చేశారు సార్. అవును, మరకతం అని తమిళ నుంచి వచ్చింది, బట్ ఏది బ్యాక్గ్రౌండ్ తెలుగు నేను చేశాను. ఓకే, తెలుగు ఆ ఫ్రేమింగ్ తమిళ్ ఉంది, నేను కొద్దిగా ఇక్కడ మాడిఫై జస్ట్ మన తెలుగు తగ్గట్టు చేసుకున్నాను. అదే బాగుంటుంది, డిఫరెంట్ గా అనిపిస్తుంది, డిఫరెంట్ ఉంటుంది. ఆ లోగోలోనే ఒక స్టోరీని చెప్పేయచ్చు అనేది మాత్రం సూపర్ చేశారు. ఒకటి ఇంకోటి ఇంప్రెసివ్ గా అనిపించింది ఏంటంటే రక్త చరిత్ర. మీరు అన్నారు కదా, ఆ రక్తం చిందడము, సో ఇట్లా ఉండాలి అని మీకు ముందే స్టోరీ చెప్తారా లేకపోతే ఎట్లా సార్? కొన్ని చెప్పని అవసరం లేదు, పేరు చెప్పినప్పుడు మనకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు రక్త చరిత్ర అంటే తెలిసిపోతుందిగా, బొమ్మరిల్లు అంటే తెలిసిపోతుంది కదా. అట్లా సింహం ఒకటి ఉంది, సింహం చేసినప్పుడు సింహం గర్జిస్తుంది కదా, ఆ సౌండింగ్ కూడా లోగోలో చెప్పడానికి ట్రై చేసిన. బ్లాస్టింగ్ వెనుక బ్లాస్టింగ్ అవుతుంది అనమాట. సింహ అని లోగో చేసిన తర్వాత వెనుక బ్యాక్గ్రౌండ్ బ్లాస్టింగ్ ఇచ్చాను. ఓకే, అది కూడా మీకు చూస్తే తెలుస్తుంది. అట్లా కొన్ని చేశాను. సార్ ఇంతకు మీరు ఇండస్ట్రీకి వచ్చిందేమో ఆర్టిస్ట్గా అవ్వాలని, కాకపోతే సడన్ గా టర్న్ అయితే ఒక డిజైనర్గా మారిపోయారు. అవును, అది ఆర్టిస్ట్ అనే వచ్చిన నేను దాన్ని ఒక పిచ్చితోని. కానీ సార్ ఇన్ని మూవీస్ చేస్తూ వచ్చారు, ఎంతో పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వాళ్ళ పరిచయాలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి అంటే ఇవి చేసుకుంటూ ఆర్టిస్ట్గా మీరు టర్న్ అవ్వచ్చు. నేను స్టార్టింగ్లో ఆర్టిస్ట్గా ట్రై చేశాను కొన్ని సినిమాలు. చేసిన క్రమంలో అనుకోకుండా నేను లోగో డిజైనర్ అయ్యాను కదా. ఆ క్రమంలోనే మా ఫ్రెండ్ చెప్పాను కదా, బంగారు కొండ సినిమా, అక్కడ పబ్లిసిటీ డిజైనర్ అయ్యాను. అప్పుడు కూడా మా ఫ్రెండ్ ఒక 4-5 సినిమాలు చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోతే మళ్ళీ నేను అదే ఎందుకు చేద్దాం, కంటిన్యూ చేద్దామని అట్లా చేస్తూ ఇప్పుడు 100 పైన చేశాను డిజైనర్గా. అవి కూడా మంచి నాకు ఇక్కడ సక్సెస్ తీసుకున్నా. ఈ మధ్యలో ఇట్లా మనకు డైరెక్టర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు కదా, వాళ్ళ సినిమాలో చేస్తూ వస్తున్నా. రీసెంట్లీ నాకు 2000లో పరిచయమైన కాంచనపల్లి రాజేంద్ర రాజన్ బ్రదర్ ఉన్నాడు.
అతను వరంగల్. వరంగల్ నుంచి అన్వర్ అని ఒక రైటర్ ఉండే, తన ద్వారా నాకు పరిచయం 2000లో. ఆ అన్నకి నాకు ఇప్పటికి మధ్య 24 years ఫ్రెండ్షిప్ ఉంది. సో అతను నాకు పరిచయం అయినప్పుడు రైటర్ సీరియల్స్. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు, ఆయన ఎస్ఐ ప్రొఫెషన్. ఓకే. ఈ మధ్య అతనికి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు సడన్లీ నా తమ్ముడు ఒకసారి రా అన్నాడు. మేము కంటిన్యూగా ఉన్నాము కలిసి, రమ్మంటే వెళ్ళాను. ప్రొడ్యూసర్ డైరెక్టర్ చూపించి, తను వివారెడ్డి యాక్టర్, పలానా క్యారెక్టర్ అనుకున్నాం కదా దానికి ఇద్దామంటే, ఓకే బాగున్నాడు, మనకి ఇదే కావాలి అన్నారు. ఆ సినిమా పేరు ఓ తండ్రి తీర్పు. దానిలో నేను హీరోగా చేశాను. ఓకే. రీసెంట్లీ December 27 రిలీజ్ అయింది సినిమా. ఓకే. అట్లా నేను ఇప్పుడు లగ్గంలో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. అంతకుముందు గంధర్వ, టాప్ గేర్ కొన్నిట్లో చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు బాపు సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. సోదర సోదరిమల్లారా రిలీజ్ అయింది, దానిలో మంచి చేశాను. అష్టదిగ్బంధనం అది చేస్తున్నాను. భీమదేవరపల్లి బ్రాంచ్, అది ఇప్పుడు అమెజాన్లో ఉంది. దానిలో మంచి క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా అరే డిజైనర్గా మీరైతే ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చి సో ఓన్లీ డిజైనర్గానే స్థిరపడ్డారేమో అనుకున్నాను. బట్ మీ మాటల ద్వారా అర్థమవుతుంది లేదు ఇన్ని మూవీస్లో యాక్ట్ చేశారా అని. అది లేట్ అయింది, అయినా నేను దాన్ని వదలలే, అట్లా ప్యారల్గా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు కొంచెం సీరియస్గానే ట్రై చేస్తున్నాను. కరోనాకు ముందు చాలా సీరియల్ చేసిన నేను. సీరియల్ చేసి అప్పుడు పార్దు అని నాకు ఫ్రెండ్ ఒకతన్నాడు, తను G5కి ఒక వెబ్ మూవీ తీశాడు, మేకసూరి సినిమా పేరు. మేకసూరి G5 ఒరిజినల్లో ఉంది, దానిలో విలన్గా చేశాను. ఓకే. అట్లా కూడా నాకు ఆర్టిస్ట్గా కొంచెం మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఇప్పుడు. అన్న ఒక పక్క ఆర్టిస్ట్గా అండ్ డిజైనర్గా ఇలా 2 పడవల మీద ప్రయాణం చేస్తూ కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. అండ్ మీ ప్రయాణంలో అండ్ చిరంజీవి గారి మూవీస్కి కూడా మీరు వర్క్ చేశారు కూడా కదా? అవును, అసలు సినిమాలకు రావాలనేది ఒక కోరిక పుట్టిందే చిరంజీవి గారి పోస్టర్ చూసినప్పుడు. ఏ సినిమా పోస్టర్ చూసినప్పుడు? ఖైదీ, ఇప్పుడు కాదు, 83 ఆ టైంలో. ఓకే. అసలు స్కూల్ ఎగ్గొట్టి అదే పని. ఇంకా ఖైదీ, హీరో, రుస్తుం, చక్రవర్తి ఆ సినిమాలు అప్పుడు అసలు ఇంకా చిరంజీవిలాగా ఇమిటేట్ చేయడము, అట్లాగే మనం డ్రెస్సులు కుట్టించుకోవడము. ఓకే. అది అట్లా పెరుగుతూ ఒక మనకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీకి రావడం ట్రై చేయడము అట్లా జరిగింది. ఓకే. చిరంజీవిని కలుసుకునే అవకాశం ఒకసారి వచ్చింది. నేను డిజైనర్ యూనియన్లో సెక్రటరీగా ఉన్నప్పుడు కలిసాము. మళ్ళీ చిరంజీవి గారికి లోగో చేసే నాకు అవకాశం కలిగింది. ఇది కదా అసలు. ఏ సినిమాకి? శంకర్ దాదా జిందాబాద్. వా. ఓకే. పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా చేశాను, గుడుంబా శంకర్. మళ్ళీ అల్లు అర్జున్ గారి దేశముద్రు, నాగబాబు గారిది ఏక్ పోలీస్, అట్లా చేసుకుంటూ వచ్చాను. అండ్ మన మెగా ఫ్యామిలీలో అందరికీ చేశారనుకుంటాను. రామ్ చరణ్ గారికి రాలేదు నాకు అవకాశం. ఓకే. అది ఈ 4 చేశాను. నైస్, వెరీ హ్యాపీ అది. ఓకే అన్న, ఈ 2 ప్రొఫెషన్స్ని కూడా చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నారు. అంటే యాజ్ ఎ డిజైనర్గా ఎవరన్నా ఇప్పుడు వచ్చే వాళ్ళకు సో మీరు ఇచ్చే సజెషన్ అనేది ఏమంటారు? డిజైనర్ అంటూ ఇప్పుడు నేనంటే యాక్టర్గా వచ్చి డిజైనర్ అయ్యి మళ్ళీ అది అట్లా అయ్యాను. ఎవరు ఏది చేసినా ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా చేయాలంటే. ఇన్ని రోజులు మనం ఇంత జర్నీ, ఇప్పుడు నా ఆల్మోస్ట్ 25 years దగ్గరికి వచ్చింది. ఈ 25 ఏళ్ళలో నేను ఇక్కడ ఏంటి, నేను ఎంత ఆర్థికంగా అయ్యాను, లేకపోతే ఎంత పేరు, నాకేం సాటిస్ఫై అయింది, అన్ని బేరీజ్ వేసుకుంటే చాలామంది ఉండలేరు. ఉండాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ కోరిక బలంగా ఉండాలి. ఇక నువ్వు ఏమవుదామని వస్తున్నావో, యాక్టర్ అవని, డైరెక్టర్ అవని, ఇండస్ట్రీకి ఇంకేదైనా ఏ ప్రొఫెషన్ కానీ వస్తే బలంగా ఉన్నోళ్ళు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారు. ఓకే, అది చెప్పగలను. నువ్వు ఇప్పుడు డిజైనర్ అనుకో, చాలా ఇప్పుడు గతంలో అయితే ఆర్టిస్ట్ అయితేనే చేయగలిగే పని ఉండేది, బ్రష్ పెన్సిల్ పట్టుకొని. ఇప్పుడు ఆ 2 పెన్సిల్ పట్టరాపోయినా, బ్రష్ పట్టుకోరాపోయినా డిజైనర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అట్లా వచ్చింది. నీకు ఆ ఇంట్రెస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, ఏఐ వచ్చింది. అట్లా నువ్వు నీ నాలెడ్జ్ ఉపయోగించి కొత్త క్రియేషన్ చేసుకోవచ్చు, ఎవరైనా రావచ్చు. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఈ లోగో డిజైనింగ్స్ దానికి సంబంధించి కూడా రీసెంట్ టైమ్స్లో బాగా వింటూ ఉన్నాము. ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకుంటూ ఉన్నారు. సో అది ప్రొఫెషనల్ వర్క్గా ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? కొంతవరకే. ఇప్పుడు మాన్యువల్ మీదకి రాదేది, నేను ఇప్పటికీ మాన్యువల్ రాస్తాను. నేను రాసి చూపాను పోకరి, జస్ట్ ఎంత సింపుల్గా మన మ్యాన్ పవర్ కంటే ఏది మించదు, అది అదంతా జస్ట్
కానీ ఏదైనా కానీ ఒరిజినల్ గా మనం మనిషి అవును, చేసేదానికి అంతే. ఉన్నంత వాల్యూ మిషన్ చేసిన దానికి ఉండదేమో. అంతే, ఇంకా మన ఒరిజినల్ మనకే, ఇంకా దానికి వేరే ఆల్టర్నేట్ ఉండదు. ఓకే, నేను ఒకటి రాస్తాను. ప్లీజ్ అన్న. అన్న పోకిరి ఒక టైటిల్ ఎలా డిజైన్ చేశారు అనేది కూడా చూపించారు, సూపర్గా ఉంది లైవ్ లో. నాకైతే మస్తు మజా వచ్చింది. అయితే ఇప్పుడు ఏదైనా ఒకటి ర్యాండమ్ గా మీరు చేసిన మూవీస్ కాకుండా, మూవీ నేమ్ లేకుండా ఏదైనా ఒకటి రాయండి అన్న, మీ ఒక డిఫరెంట్ డిజైన్ తో. మీ పేరే రాద్దాం, చాణక్య. అమ్మాయి నా పేరుతో సినిమా వచ్చిందన్నో. వచ్చి చాణక్య, చంద్రగుప్త, చాణక్యుడు వచ్చినాయి. కానీ అన్న ఇలాంటి చేసేటప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా? ఇన్స్పిరేషన్ అంటే ఇంకా మనం ఎందరియో చూస్తుంటాము, మనకు ఒక ఆలోచన ఉంటుంది, మనం చేసే పని ఇదే కాబట్టి అట్లా. ఇప్పుడు దీన్ని నేను సింగిల్ స్ట్రోక్ రాసిన. ఓకే, దీన్ని ఎట్లా మనం ఎంత బోల్డ్గా చేయాలా, స్లీక్గా చేయాలా, దీన్ని ఏమైనా కాన్సెప్ట్ చేయాలా అనేది మళ్ళీ మనం దాన్ని మాడిఫై చేస్తాం అనమాట. ఓకే, సపోజ్ ఇది ఉంది, ఇది సింపుల్గా ఉంది కదా, దీన్ని చాణక్య అనే సౌండే భారీగా బ్రహ్మాండంగా ఉంది కదా, ఇట్లా ఇట్లా బోల్డ్గా చేస్తాను అనమాట. దాన్ని స్కాన్ చేసి సిస్టంలో మళ్ళీ ట్రేస్ చేసి దానికి ఎఫెక్ట్స్ ఇవ్వడము, ఇంకేమైనా కాన్సెప్ట్ ఉంటే యాడ్ చేయడం చేస్తాను. గైస్ చూసారు కదా లైవ్లో మన వివారెడ్డి అన్న అయితే నా పేరుని ఒక టైటిల్ లాగా సూపర్గా రాశారు. అది కూడా ఏంటంటే డైరెక్టర్స్ కాన్సెప్ట్ చెప్తారంట, ఆ కాన్సెప్ట్ చెప్తే దానికి తగ్గట్టు ఆ సింగిల్ స్ట్రోకా మరి దాంట్లో ఏదైనా కాన్సెప్ట్ పెట్టాలా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ జాబ్ అన్న. అమ్మ ఎంత కష్టం ఉంటుంది అసలు, ఎంత క్రియేటివ్గా ఆలోచించాలి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న మీరు ఈ ప్రయాణంలో మనం ముందుకెళ్తూ ఉన్నా కానీ పాజిటివ్తో పాటు నెగిటివ్స్ అంటే మనల్ని విమర్శించే వాళ్ళు, అరే ఎందుకురా అని చెప్పేసి మన వాళ్ళైనా కానీ బయట వాళ్ళైనా కానీ అలా అన్న సందర్భాలు అనేది కూడా ఉంటాయి. మీకు అలాంటిది ఎప్పుడన్నా ఎదురైందా? ఎప్పుడంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఈ సినిమాలోకి వచ్చినప్పుడు మా ఫ్యామిలీ నుంచి ఏంటంటే మా బ్రదర్ విజయ్ భాస్కర్ రెడ్డి మా ఊరపు, ఎందుకు వేరే జాబ్ చేసుకోవచ్చు కదా, బిఎఫ్ఏ చేసినాం అనేది ఉంటుండే. అట్లా అనేది. తర్వాత మా మదర్కి అయితే ఇంట్రెస్టే సినిమాలకు వెళ్ళడము, వాళ్ళు చూసుకోవాలని ఉంటుంది కదా, అట్లా అన్నారు. ఎందుకంటే మనకి ఎవరు లేరు, ఏముంటుందో ఏమో ఎందుకు అనేది అట్లా ముందు అక్కడే స్టార్ట్ అయింది. కానీ నేను నాకున్న పిచ్చి వల్ల నేను వచ్చేసిన. ఓకే, ఆ తర్వాత మా మిస్సెస్ తను నాకు చాలా కోఆపరేట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ సహకారం లేదు మనం ఇక్కడ ఇది ఏదైనా సక్సెస్ ఒక హై రేంజ్కి వెళ్ళింది, వాళ్ళకు ఒకటి ఉంటుంది కదా, పక్క వాళ్ళు వేరే రకంగా డెవలప్ అవుతుంటే వాళ్ళు మనం ఇందులో ఇంకా ఎంత అనేది ఉంటుంది కదా. కానీ నేను నా కోరికను, నా ఇంట్రెస్ట్ను అర్థం చేసుకొని నాకు బాగా సపోర్టింగ్ ఉంటుంది అనమాట. తప్పకుండా నీకు వచ్చేది ఓకే వస్తుంది, నువ్వు ఫస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వే ఆలోచించుకుంటే నీ గ్రోత్ తెలుస్తుంది కదా అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ డిజైనింగ్లో కూడా తను హెల్ప్ చేస్తుంది. మొదటి ప్రేక్షకురాలు ఆమెనే. ఓకే, అంతే కదా. నా భార్య పేరు లతారెడ్డి. ఆమెను ముందు ఇది ఎలా ఉంది అంటే బాగుంది, ఇంకేదైనా బాగాలేనప్పుడు ఇంకేదైనా రాస్తావా, ఇంకేదైనా పోస్టర్ చేసినా కూడా ఇది ప్లేస్మెంట్ ఇట్లా ముందు మనం ఇంకా అక్కడే దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఓకే, అట్లా మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంది. బయట అంటే ఎట్లుంటుందంటే సినిమాలో ఉంటున్నావు అంటే తెర మీద కనబడితేనే సినిమాలో ఉన్నాడు వీడు, లేదు నువ్వు తెర వెనుక మనిషి, నువ్వు ఎంత ఇక్కడ వృద్ధిలో ఉన్న ఇండస్ట్రీలో మనం ఎక్కువ ఆజ్ చేస్తున్నా ఊరు వెళ్ళామనుకో, ఏంట్రా నువ్వు ఇన్నేళ్ళైంది సినిమాలో కనబడట్లేదు ఏంది, అప్పుడిప్పుడు కనబడ్డావు చేయట్లేదా అంటే అక్కడి వాళ్ళకి తెర వెనుక ఉన్న టెక్నీషియన్ గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు టీవీలో డైరెక్టరు, డ్యాన్స్ డైరెక్టరు, పాటలు వాళ్ళు ఒక 4-5, అప్పటికి కూడా 4-5 ఉంటారు నీకు టెక్నీషియన్. 24 క్రాఫ్ట్స్ అంటే అందరూ తెర మీద అవపడరు, స్టేజ్ మీద కూడా పిలువరు డిజైనర్ని. ఒకప్పుడు అంటే ఒక 4-5 క్రాఫ్ట్స్ వరకే మాత్రమే ఒక రికగ్నేషన్ అండి. అవును, ఇప్పుడు అది కాస్త పెరిగి ఒక 10-12 వరకు వచ్చింది. అంతే 24లో మళ్ళీ 10 వరకే ఆగిపోయింది. ఇప్పుడు సినిమా పోస్టర్ కానీ లోగో కానీ ఒక ముఖ చిత్రం, ఈ సినిమాకు ఇది ముఖం లాంటిది. ఎంత అందంగా ఉంటే అంత అది. తర్వాత బాడీలో ఎంత డిసీజ్ ఉందో లేకపోతే బాగున్నావో లేదో అనేది సినిమా బాగుంటే ఆడుతుంది. ముందు చూసేది ఏంటి, పోస్టర్. అది టైటిల్, ఆ డిజైన్ వెరైటీ అంటే టైటిల్ తర్వాత పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా పట్ల, అది ఉంటుంది. అది అలాంటి డిజైనర్కే మరి గుర్తింపు అని అడిగారు కాబట్టి అది సినిమాకు అదే ప్రథమం కానీ లాస్ట్లో అన్నట్టుగా చూస్తారు.
అది ఇక మనం ఎవరిని నిందించలేదు, మనం ఎన్నుకున్నప్పుడే మనం ఎప్పుడైతే డిపార్ట్మెంట్ ఎన్నుకుంటున్నామో అప్పుడే ఆలోచించాలి. మీరు కొత్త వాళ్ళను మీరు వస్తే ఏంటి అని అడిగారు కదా, అది వాళ్ళు ఆలోచించుకోవాలి ఏముంటుంది ఇందులో. ఏ డిపార్ట్మెంట్ అయినా ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్కే గ్రోత్ ఉంటుంది, కొన్ని అలా నడుస్తూ ఉంటుంది. అట్లా అది ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సినిమా అనగానే హీరోలాగా ఉన్న క్రేజ్ లేకపోతే అందరికీ అన్ని డిపార్ట్మెంట్లకు ఉండదు. నైస్ అన్న. నేనేందంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను వచ్చాను, అది ముందు నేను దాన్ని యాక్టర్గా నేను అది కావాలి కాబట్టి నేను ఈ డిజైనర్గా కానీ లోగో డిజైనర్గా కానీ నేను నిష్టగా కరెక్ట్గా ఏది చేసినా నేను ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలనేది ఉంది కాబట్టి నేను జర్నీ నాది కొనసాగింది డిజైనర్కి కూడా. కానీ ఏంటంటే మీరు మీ గోల్ రీచ్ అవ్వడం కోసం అంటే మీ దగ్గర ఉన్న స్కిల్ని దాన్ని సానబెట్టారు చూసారా. అవును అవును, అంతే అసలు సూపర్ అన్న. అంతే. ఇప్పుడు నాలాగానే చాలామంది వచ్చిన వాళ్ళు యాక్టర్గా అవుదాని వచ్చిన వాళ్ళు మేనేజర్ అవ్వడము లేకుంటే ఇంకేదో వేరే వేరే క్రాఫ్ట్స్లలో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి మళ్ళీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే హీరో అవుదామని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి మళ్ళీ హీరో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇలా అయిన వాళ్ళు, ఆర్ట్ డైరెక్టర్గా ఇట్లా హీరో అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మన ఇండస్ట్రీస్లో. ఒకసారి మనం పేర్లు తెలుసుకుందామంటే ఎవరి ప్రయత్నం వాళ్ళది నిజంగా. అంటే ఇది ఈ కళనే అట్లాంటిది, ఇది అంత ఈజీ కాదు. నాకు అనిపిస్తుంది అంటే అది తప్పు రైటో కానీ పరిచయం ప్రథమ స్థానంలో ఉంటే ప్రతిభ ద్వితీయ స్థానంలో ఉంటుంది ఇండస్ట్రీలో. ఓకే, ముందు పరిచయం ఉంటే ఎంట్రీ దొరుకుతుంది, అప్పుడు నీ ప్రతిభను నిరూపించుకుంటే లాంగ్ జర్నీలో ఉంటావు. సింపుల్ చెప్పాలంటే పరిచయాలు అనేది వెరీ ఇంపార్టెంట్. అంతే, ఆ పరిచయాల ద్వారానే మన ప్రతిభను మనకు ఇప్పుడు మనం చేసిన పని 10 మందికి తెలిసినప్పుడు కదా రాణిస్తాము. అంతే, ఆ రాణియాలంటే ఆ పని ఇవ్వాలంటే మనం ముందు పరిచయం ఉండాలి. టాలెంట్ను నిరూపించుకోవాలంటే కూడా ముందు అవకాశం కావాలి, అవకాశం వాళ్ళు ఎవరు ఇస్తారు అట్లా. అది ఇక్కడ ఉంది. సూపర్ అన్న. తనకైతే ఈ ఇంటర్వ్యూ మాత్రం మంచి కిక్ ఇచ్చింది. మాలాంటి కొత్తగా వస్తున్న అంటే ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా మీరు ఒక మంచి పాఠం లాంటిది కూడా మాకు చెప్పారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అంటే అన్న మీరు లాస్ట్ చేసిన మూవీ లగ్గం మూవీ కదా, సో ఆ మూవీ మీకు స్పెషల్ అని కూడా చెప్పారు. అవును, ఎందుకు స్పెషల్? అది రమేష్ చెప్పాలన్నా నాకు తక్కువ రోజులనే బాగా మంచి దగ్గర అయ్యాడు. ఒకసారి భీమదేవరపల్లి బ్రాంచ్ ఆడిషన్స్ అవుతున్నాయంటే కాంచనబెల్ రాజేందర్ రాజు అని నా ఫ్రెండ్ ఉన్నాడు, తనే ఒకసారి అక్కడ మనోడు ఉంటాడు సతీష్ అని కలువ అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సతీష్ నాకు రమేష్ చెప్పాలని పరిచయం చేస్తే అట్లా 5 నిమిషాలు మాట్లాడగానే దగ్గర అయిపోయాం మేము. మీదెక్కడ మాదెక్కడ జమ్ముకుంటా వరంగల్ ఇట్లా అన్నాక అన్నా నీకు మంచి క్యారెక్టర్ ఉంది, ఇది ఇంకా నువ్వు ఫిక్స్, అది ఆడిషన్ లేదు ఏం లేదు, ఫిక్స్ చేశాడు. అట్లా నాకు భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమాలో మంచి పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ ఇచ్చాడు. అప్పుడు ఓపెనింగ్ సందర్భంలో ఒక నైట్ ఫోన్ చేసి అన్న నేను రేపే ఓపెనింగ్ ఉంది, అర్జెంటుగా లోగో కావాలి నాకు, భీమదేవరపల్లి బ్రాంచ్ అన్నాడు. నైట్కి నైట్ రాసిచ్చాను, ఆ లోగో కూడా నేనే చేసిన. ఓకే, దాని కంటిన్యూ అయ్యే లగ్గం సినిమాకి నేను డిజైనర్, దానిలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, డిజైనర్గా చేశాను, నాకు మంచి పేరు వచ్చింది రీసెంట్లీ కాబట్టి. రైట్ అన్న మంచి మంచి రైటర్ అన్న. సో నైస్ అన్న. అట్లాగే ముప్పలేని శివ గారు ఒకసారి ఫోన్ చేసి అమ్మా నేను ముప్పలేని శివని మాట్లాడుతున్నాను అన్నాడు. నేను ఒకసారి షాక్ అయ్యా, సార్ ఎందుకు? సార్ చెప్పండి సార్ అంటే, పోకిరి నువ్వే కదమ్మా చేసింది, ఇంటర్వ్యూలో చూశాను అంటే, అవును సార్ అన్న, నేను ఇమ్మీడియట్లీ మీ ఆఫీస్కి వస్తున్నాను అని. రండి సార్ అన్నాను. వచ్చి బాగా చేసావమ్మా, మనది కూడా సినిమా స్టార్ట్ అవుతుంది కృష్ణ గారితో, సినిమా శ్రీశ్రీ, మనం కలిసి పనిచేద్దాం అనేసి ఆ రోజు వచ్చి కలిసి తర్వాత కంటిన్యూ చేశాడు నాకు ఆ సినిమా డిజైనర్గా. అట్లా కొన్ని సందర్భాలు మనము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది. అవును, ఓహో మనం మర్చిపోలేని సందర్భాలు అనేది కూడా. వంశీ గారు కానీ, దాసరి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ముప్పలేని శివ గారు, ఇంకా కోల నాగేశ్వర అన్న ఫ్రెండ్, ఇట్లా చాలామంది. మీ ప్రయాణాల్లో సో ఇలాంటి బోల్డ్ అనేది కూడా ఉన్నాయి. అవును, నైస్ అన్న. ఇంకా చాలామంది పేరు మర్చిపోయినా, నాకు ఎంతోమంది నేను ఇండస్ట్రీలో ఇన్ని రోజులు జర్నీ చేయడానికి నా డిజైనర్స్ కానీ, దాని ఏలే కానీ, కృష్ణ డిజిటల్, సురేష్ బుజ్జి కానీ, అనిల్ భాను, వీరు నా సహా డిజైనర్స్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది నాకు.
ఓకే. అంటే ఈర్ష్య పడలేదు ఎప్పుడు. నేను ఫ్రీలాన్స్ చేసుకుంటూ నేను డిజైనర్ అయ్యాను, యాక్టర్ అయ్యాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు. సో ఫ్రెండ్లీ నేచర్తోనే అందరు కలిసి friendly ముందుకు nature వెళ్ళడం ఒక ఉంది. హెల్తీ వాతావరణం అవును, అనేది కూడా healthy ఇస్తుంది. వాతావరణం ఉంది. Nice. వెరీ హ్యాపీ. అంటే ఇంతకు మిమ్మల్ని విష్ణువర్ధన్ రెడ్డి అని పిలవడానికి ఇష్టపడతారా లేకపోతే వివా రెడ్డి అని ఇష్టపడడానికి ఇష్టపడతారా? పూర్తి పేరైతే అమ్మ నాన్నలు పెట్టింది విష్ణువర్ధన్ రెడ్డి. కానీ ఇండస్ట్రీలో అందరూ మిమ్మల్ని వివారెడ్డి అని పిలుస్తారు అంటే మనం స్క్రీన్ నేమ్ అంత పెద్ద పేరు పోస్టర్లో వేయలేం కదా, అందుకోసం నేను ఇది స్కూల్ డేస్ నుంచే నేను డ్రాయింగ్ క్లాసెస్ ఉన్నప్పుడు బొమ్మ వేస్తే కింద పేరు వడ్డాది పాపయ్య, వప, బాపు, ఇట్లా పేర్లు చూసేవాడిని. మనదాన్ని షార్ట్ కట్లో విష్ణువర్ధన్ని వివా చేశాను. ఓకే. అయితే డిజైనర్ అయిన తర్వాత నేను పోస్టర్లో వివానే కొద్ది రోజులు కంటిన్యూ చేస్తే గూగుల్ సెర్చ్ చేసినప్పుడు వివా అనేది ఫారిన్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ అందులో కలిసిపోతుంది. సో ఈ పేరే నేను ఫిక్స్ ఉంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చిన్నప్పుడు డిక్షనరీలో చూశాను చిరంజీవి అని అర్థం ఉంది దీనికి. ఓకే. ఇక నేను చిరంజీవి ఫ్యాన్స్ కదా, ఖచ్చితంగా ఈ పేరు ఉంచుకోవాలని మళ్ళీ దానికి రెడ్డి యాడ్ చేశాను, వివా రెడ్డి. ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కంప్లీట్ మన పేజ్ వస్తుంది, అట్లా అనమాట. సో నైస్ అన్న. అండ్ ఇంటర్వ్యూ నిజంగా నాకు చాలా చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంది. ఏంటంటే ఎవరైనా కానీ ఒక మూవీని చూడాలి అని అంటే ఆ టైటిల్ ఇచ్చే ఇంపాక్ట్, ఆ డిజైన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా సినిమా థియేటర్లో కూడా అడుగు పెట్టే అవకాశాలు అంతే. సో అలా ఫస్ట్ డే రావడానికి మీరు ఒక సినిమా పోస్టర్ చూస్తే అది బాగున్నప్పుడే గుర్తుంటుంది మీకు, లేదంటే ఇట్లా ఏదన్నా మ్యాగజైన్ చూస్తే తిప్పేస్తుంటాం. మన గోడ మీద పోస్టర్ అట్రాక్ట్ ఉంటేనే ఒక నిమిషం ఆగి చూస్తావు. అది ఆ ఒక్క శక్తి పోస్టర్కి ఉంది. అట్లా. నైస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వివారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ధన్యవాదాలు. నేను నిజం చెప్పాలంటే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను ఇది ఈ పేపర్స్కి ఇచ్చాను కానీ ఇట్లా దీనికి ఇవ్వలేదు. రియల్లీ థ్యాంక్ యూ. అది కూడా నేను చేయడం అనేది రియల్లీ వెరీ హ్యాపీ, స్పెషల్. అది ఇద్దాము, నేను చాలాసార్లు అడిగారు కానీ నేను అది ఎందుకులే ఇద్దాంలే, ఎందుకని డ్రీమ్ అనగానే నేను చూసి నేను వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ వివారెడ్డినా. ఇంకా బోల్డ్ అని మూవీస్లో ఆర్టిస్ట్గా ముందుకెళ్ళాలి అండ్ అలాగే సినిమా డిజైన్స్లో కూడా కొత్త మీ స్టైల్స్లో మాకు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రియల్లీ థ్యాంక్ యూ అన్న.